మోసం చేసేందుకు రకరకాల విధానాలు. మొన్న ఈ మధ్యన హైదరాబాద్లో సాఫ్ట్వేర్ కంపెనీ అని చెప్పేసి అందరినీ డిపాజిట్లు కడితే వడ్డీ కూడా ఇస్తాం 8-9% అంటే అటు ఉద్యోగాలు ఇటు డబ్బులు వస్తాయి అనుకుని పెట్టారు. ఆ సంస్థ దాదాపు 700 కోట్ల రూపాయలతో జంప్ అయిపోయింది. అట్లాగే రకరకాలైన మోసాలు ఉంటాయి. అనంతపురం కర్ణాటక బోర్డర్స్లో గాడిదల పేరుతో కూడా మోసం చేశారు. ఒక్కొక్కళ్ళకంట ₹1,00,000 పెట్టుబడి పెడితే మీకు గాడిద ఇస్తాం, ఆ గాడిదని పెంచి పాలు తీసుకొచ్చి మాకే అమ్మితే లీటర్ 2,500,000 కొంటాం అన్నప్పుడు గాడిద పాలు ఏంటి, 2,500,000 ఏంటి, ఎవరు కొంటారు, ఎట్లా లాభం వస్తుంది అని ఆలోచించారా అంటే ఎవరు ఆలోచించలేదు. కొంతమందికి డబ్బులు వస్తున్నాయి. ఇది తెలియగానే 1 కాదు 2 కాదు, ఏకంగా దాదాపు 4,000 మంది జెన్నీ మిల్క్ అనే సంస్థ అటది 300 మంది సామాన్య రైతులు దగ్గర నుంచి 9 కోట్ల రూపాయలు దండుకున్నారు. టోటల్గా ఆ తర్వాత ఇంకొక 200 మంది రైతులు మొత్తం ఒక్కొక్కళ్ళు 3 లక్షల రూపాయలు చొప్పున చెల్లించి 3 గాడిదలను తీసుకున్నారు. ఈ తర్వాతన ఇందులో ఒక రైతుకు అనుమానం వచ్చింది. ఏకంగా లీటర్ 2,350 రూపాయలు మనకిస్తే ఈ సంస్థ వాళ్ళు ఎట్టగొంటారు, ఎక్కడి నుంచి డబ్బులు వస్తాయి వీళ్ళకి, ఇది వీళ్ళు ఎవరికి అమ్ముతారు, వాళ్ళు 5,000కి అమ్మాలి కదా, 5,000 రూపాయలకు గాడిద పాలు కొనేవాడు ఎవడు ఉంటాడు. అందులో ఉన్నటువంటి ఆ రైతుకు వచ్చినటువంటి అనుమానం వేరే చోట్ల చూస్తే 300-500 రేంజ్లో పలుకుతుంటే ఇక్కడ ఇంత రేట్ ఎందుకు అన్నటువంటి పాయింట్ని బేస్ చేసి వచ్చిన అనుమానంతో అధికారులకు సమాచారం అందిస్తే అక్కడ ఉన్నటువంటి జిల్లా యంత్రాంగం వాళ్ళు వెళ్ళి విజయనగర జిల్లా ప్రణాళిక సంచాలకుడు మనోహర్ నేతృత్వంలో అధికారులు వెళ్ళి విచారిస్తే అదొక ఫేక్ అని తేలింది. ఇప్పుడు దాని మీద కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. ఇప్పుడు దాదాపుగా 500 మంది రైతులు ఒక్కోళ్ళు 3 లక్షల రూపాయలు చొప్పున దాకా చెల్లించారన్నమాట. అంటే గాడిదని అడ్డం పెట్టి కూడా మోసం చేయొచ్చు అన్నటువంటి విషయం ఇప్పుడు బయటపడింది.